ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరొకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారే? ఉదయాన ఇంతవరకు దేవుని కృపను బట్టి బాగున్నారని, దేవుడు తన కృప చేత గతించిన నెలంతా మనతో ఉండి మరొక నూతన నెలను ప్రవేశపెట్టారు. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఈ జూలై నెలంతా 31 దినములు మనకు సహాయకుడిగా ఉండి నడిపించారు. బలవంతులు, ఆరోగ్యవంతులు, ధనవంతులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా మనము యోగ్యులము కాకపోయినప్పటికీ కూడా మనలను సజీవులుగా ఉంచి మరలా ఆరోగ్యం ఇచ్చి, మరలా బలమిచ్చి మరొక నెలను చూసే అవకాశాన్ని మనకి ఇచ్చారు. మరొక నెలను మనకు అనుగ్రహించారంటే ఇచ్చిన ఈ దినములు కేవలం శరీరం కొరకేనా లేక ఆత్మరక్షణ కొరకు వాడుతున్నారా అని ఆయన మన కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాడు. కాబట్టి దేవుడు అనుగ్రహించిన మరొక 31 దినాలను మన సమయాన్ని లెక్కించుకుంటూ మొట్టమొదటి ప్రయారిటీని దేవునికి ఇస్తూ ఇప్పటికైనా దేవుని కొరకు నమ్మకంగా జీవిందాం. ఈ ఆగస్టు నెలంతా కూడా దేవుడు మీకు తోడండి నడిపించునుగాక. మీరు పెడుతున్న ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ను చదివి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీలో ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా నాకు తెలియచేయండి కామెంట్ ద్వారా. మన సహోదరులందరి కొరకు అందరం కలిసి ప్రార్థన చేద్దాం. భారంతో ఆయన కార్యాలను చూచేంత వరకు కూడా ప్రార్థన చేద్దాం. దేవుని కార్యాలు పొందుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ నూతన నెలకు, ఈ ఆగస్టు నెలకు దేవుడు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము. నీ దేవుడు నేను యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. ఆమేన్. ఈరోజు వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, భయపడకుము, నేను నీకు దేవుడినై ఉన్నాను, నీకు సహాయం చేస్తానని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఈ నూతన నెలను ప్రారంభిస్తూ ఏ బాధలో ఉన్నారో, ఏ టెన్షన్లో ఉన్నారో, ఏ పరిస్థితిని ఎదుర్కోవాలని ఆలోచిస్తున్నారో, ఏ బెంగ, ఏ భయము, ఏ చింత మీలో ఉందో నాకు తెలియదు. కానీ సృష్టికర్త అయిన దేవుడు మీ భయములన్నిటి కూడా విడిచిపెట్టండి. ఎందుకంటే నేను నీ దేవుడినై ఉన్నాను, నేనే నీకు సహాయం చేస్తానని, నీ కుడి చేతిని పట్టుకుంటున్నాను. నేను ప్రతి పరిస్థితిలో చేయి పట్టుకొని నడిపిస్తాను, నిన్ను ప్రతిదాన్ని దాటిస్తాను, మీ భయములన్నీ దాటిస్తాను, మీ పరిస్థితులన్నీ దాటిస్తాను, నీ కుడి చేతిని పట్టుకుంటున్నాను, భయపడొద్దని దేవుడు నీకు తెలియజేస్తున్నారు. చాలా సందర్భాల్లో ఎవరూ లేరనే చింత కలిగి చుట్టూ అందరూ ఉన్నా సరే నా అన్న వారెవరూ లేరు అనే బాధతో ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఎందుకంటే మనకు ఎదురైన పరిస్థితులను బట్టి కావచ్చు, స్వంత వారే దూరమైపోయి ఉండొచ్చు, అన్నీ పోగొట్టుకున్న సందర్భమై ఉండొచ్చు. నా జీవితం బాగుంటుంది అనుకుంటుండగానే సంవత్సరాలన్నీ దాటిపోయి యవనకాలం అంతా పోగొట్టుకున్నాను, నా జీవితం అంతా చివరికి వచ్చేస్తుంది అన్నట్లుగా నిరాశతో ఉండొచ్చు. నా ఎదుటోని కొండలాంటి సమస్యలు ఎప్పుడు తీరుతాయి, ఎప్పుడు నేను వీటిని దాటుతాను, నాకెవరైనా సహాయం చేస్తే బాగుండును అని ఎవరో సహాయం కొరకు ఎదురు చూస్తున్న సందర్భమే కావచ్చు. ఆత్మీయంగా చూసుకుంటే దేవునికి దూరమై, దేవుని నడిపింపు కోల్పోయి, ఆత్మలో దిగజారిపోయి అనేక సార్లు ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా ధైర్యం చాలక ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటాం. అందుకని సమస్తం ఎరిగిన ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. భయపడద్దు, ఒంటరివి కాదు, నేను నీ దేవుడినై ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను. సహాయం చేయడమే కాదు, నీ కుడి చేతిని పట్టుకొని నిన్ను నడిపిస్తాను. నీవు ఒంటరిగా నడవడం లేదు, నేను నీ చేయి పట్టుకుని నడిపిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నారు. అందువల్ల అందరూ విడిచిపెట్టారని, దేవుడు నాకు దూరమయ్యాడని ఒంటరిగా ఉన్నానని అనుకోవద్దు. ఈ లోకమంతా విడిచిపెట్టిన నీ ప్రక్కన ప్రభు ఉన్నారు.
అందరికీ దూరమైన వేళ కూడా ఆయన నీకు తోడుగా ఉంటాడు. నీకు సహాయం చేయగలిగిన వాడు ఆయన మాత్రమే. మనుషుల సహాయం వ్యర్థమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా. ఈ లోకమంతా ఎవరు నీకు సహాయం చేయకపోయినా, స్వంత వారే నీకు తోడుగా లేకపోయినా దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు. కాబట్టి నేను జయించలేకపోతున్నానని భయపడొద్దు, నేను ఓడిపోతున్నానని భయపడొద్దు, నేను దాటలేనేమో అని కలవరపడొద్దు, నేను చేయలేనేమో అని నిరుత్సాహపడొద్దు. దేవుడు నీకు సహాయకుడిగా ఉంటే నువ్వు ఏదైనా జయించగలుగుతావు. ఆయన నీ చేపట్టుకుంటే నీ ఎదుట మహాసముద్రమున్న దాటగలుగుతావు. నీ ఎదుట ఎరుకోగోడున్న దాన్ని దాటగలుగుతావు, జయించగలుగుతావు. చూడండి, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనం చదివితే, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషుని గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళం చేసేదను, ఇత్తడి తలుపులను పగులగొట్టేదను, ఇనుప గడియలను విరుగొట్టేదను. దేవుడు నీ పక్షమున నుండి నీ చేపట్టుకుంటే నీ ఎదుట ఉన్న ఇత్తడి తలుపైన, ఇనుప గడి అయినా అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయి. వాటన్నిటిని కూడా దాటిస్తాడైనా. నేను ఓడిపోయాను, దాటలేకపోతున్నాను అనుకుంటున్నారు కదా. నీ పక్షంగా ఆయన ప్రతిదాన్ని జయించడానికి నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాడంట. ప్రతిదాన్ని కూడా దాటించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఈరోజు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరెంత గాఢంధకారపులో పరిస్థితుల్లో ఉన్నా, మీ జీవితం అంధకారంగా ఉన్నా, మీ డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయినట్లుగా ఉన్నా, ఇక ఏ మార్గం లేదు, ఈ నెల ఎలా గడుస్తుంది, ఈ పరిస్థితులన్నీ ఎలా గడుస్తాయి, నా జీవితం అంత అంధకారంగా ఉందని అనుకుంటున్నారు కదా. అది గాఢాంధకారమైన ఆకోరు శ్రమగల లోయ లాంటి పరిస్థితిలో నీవున్నా దేవుడిని చేపట్టుకుని నడిపిస్తాడంట. ఆ లోయలో నుండి నేను లేవనెత్తడానికి ఆయన చేయి బలమైంది. ఆ లోయ పరిస్థితిలో చీకటిలో ఉన్నా కూడా నిన్ను చేపట్టుకొని లేవనెత్తుతాడైనా. ఆయన ఎప్పుడు నిన్ను లేవనెత్తగలుగుతాడంటే నీ చేతిని ఆయనకు అందించినప్పుడు. తండ్రి, నేను ఓడిపోయానయ్యా, నేను సమస్తంలో కూడా ఓడిపోయాను, ఇక నేను చేసేది ఏమీ లేదు, అన్నిటిలో ఓటమి చూస్తున్నాను, నీవే నా జయము, నీవే నాకు సహాయము, నీవే నాకు బలమని నీవు ఆయనపై ఆధారపడి ఆయన చేతికి నీ చేతిని అందిస్తే ఇప్పుడే ఈ రోజు నుండే నీ చేపట్టుకుంటాడు. ఈ 1వ తారీఖునే నీ చేపట్టుకుని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీరు సిద్ధంగా ఉన్నారా? ఆయన చేతిలో మీ చేయి పెట్టి, తండ్రి ఇదిగో మీరెటు నడిపిస్తాడు వెళ్తానయ్యా, మీ చిత్తం ఏదైతే అదే నా జీవితంలో జరిగించండి. ఇంతవరకు నా చిత్తానుసారంగా నడుస్తూ ఓడిపోయాను, ఇంతవరకు నా ఇష్టము నెరవేర్చుకుంటూ ఓడిపోయాను, నా బలముతో ఓడిపోయాను, నా శక్తి, నా సామర్థ్యతలతో, నా ప్రయత్నంతో, నా ధనముతో అన్నిట్లో ఓడిపోయాను తండ్రి. ఇది మొదలుకొని పూర్తిగా నీ చిత్తమేనాయన, పూర్తిగా నీ నడిపింపేనాయన, పూర్తిగా నీ మార్గమే తండ్రి అని మీరు మీ మార్గములన్నీ దేవునికి అప్పగించుకుంటే ఆయన తన చిత్తానుసారంగా నిన్ను నడిపిస్తాడో, ఆయన మార్గంలో నిన్ను నడిపిస్తాడో, ఆ మార్గము నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. ఆ మార్గంలో నువ్వు జయం పొందుకుంటావు. ఈ లోకంలో జయము, ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆయన మార్గంలో వెళ్తే నిత్య జీవాన్ని కూడా అందుకుంటావు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన నెలను ప్రారంభిస్తూ మనందరం కూడా తండ్రి నీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా, నన్ను నడిపించండి అని ఆయన చేతుల్లో ఒదిగిపోదామా? నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను, యేసు నా జీవితాంతము
పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. తండ్రి నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి గతించిన నెలంతా మాకు తోడుగా ఉండి మరొక నెలలో ప్రవేశపెట్టారు తండ్రి. మరొక 31 దినాలు మాకు అనుగ్రహించారు. కేవలం నీ కృపే తండ్రి మమ్మల్ని నడిపిస్తుంది. ఎన్నో శోధనలు, వేదనకరమైన పరిస్థితులు, ఎన్నో మరణాపాయం మాకు సంభవించిన వాటన్నిటిని దాటించినందుకు వందనాలు. అయ్యా, ఈ నూతనాలు ప్రారంభిస్తుండగా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడే ఉండండి. ఏ భయమో ఏ బెంగతో ఈ నెలలో ప్రవేశిస్తున్నారో పరిశుద్ధాత్ముడా, ఇదిగో మీరు సెలవిచ్చారు, నేను మీ దేవుడినై ఉన్నాను, నేను సహాయం చేస్తాను, నేను మీ కుడి చేతిని పట్టుకొని నడిపిస్తానని వాగ్దానం చేశారు. మాట ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవా, ఈరోజు ఎంతమంది వాగ్దానం విశ్వసిస్తున్నారో వారి శ్రమ ఏదైనా, ఆత్మీయ సమస్య అయినా, శారీరకంగా పడిపోయిన స్థితిలో ఉన్నా, ఆర్థికంగా పడిపోయిన స్థితిలో ఉన్నా, మానసికంగా నలిగిపోతున్న స్థితిలో ఉన్నా, అనారోగ్యంతో పడిన స్థితిలో ఉన్నా, అప్పులలో ఉన్నా, వ్యాపారంలో నష్టపోతూ ఉన్నా, వ్యవసాయంలో నష్టపోతూ ఉన్నా, చేతి వృత్తుల్లో నష్టపోతూ ఉన్నా, చదువులో వెనకబడిపోతున్నాను, మంచి మార్క్స్ రావడం లేదు అనుకుంటూ ఉన్నా, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతున్నాను అనుకుంటూ ఉన్నా, ఉద్యోగ సమస్యల్లో ఉన్నా, ఉద్యోగం మీకు ఎప్పటికీ రాదేమో అనుకుంటున్న బిడ్డలు ఉన్నా, ఇక నేను గర్భఫలం పొందుకోలేనేమో అని దిగులుతో ఉన్నా, నా ఏజ్ అంతా దాటిపోయింది, వివాహం జరగదేమో అనుకుంటూ ఉన్నా, నేను ఇక స్వంత గృహం కట్టుకోలేనేమో, నా గృహం ఇక కంప్లీట్ అవ్వదేమో అనుకుంటున్న బిడ్డలున్నా, ఈ వడ్డీలు ఎలా కట్టగలుగుతాను, ఈ అప్పులు ఎలా కట్టగలుగుతాను, నేను ఇన్ని సమస్యలు, ఇన్ని భారాలు నా ఎదుట ఉన్నాయి, నేను ఎలా దాటుతానని ఎంతమంది ఈరోజు కలవరంతో ఈ నెల ప్రవేశిస్తున్నారో పరిశుద్ధాత్ముడా, ఈ నెలలో అద్భుతములు జరిగిస్తున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరిని వారి సమస్యల నుండి వారి చేయి పట్టుకుని దాటిస్తున్నందుకు వందనాలు. వారిది ఏ సమస్య అయినా బలవంతుడైన దేవుడు నాయనా, నీ బలమైన కార్యములు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించండి. వారు అనుకుని నీ మార్గంలో, వారు ఊహించని మార్గంలో వారి జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు. ప్రతి ఆర్థిక బంధకాన్ని, ప్రతి అప్పును, ప్రతి వ్యాధిని, ప్రతి సమస్యను దాటిస్తున్నందుకు వందనాలు. అనేక అద్భుత కార్యములు ఈ నెలలో మీరు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, ప్రాముఖ్యంగా గర్భంతో ఉన్న బిడ్డలందరినీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకుంటున్న వారందరినీ, ఈ నెలలో మ్యారేజ్ డేస్, బర్త్డేస్ జరుపుకుంటున్న వారందరినీ కూడా చేతులకు అప్పగించుకుంటూ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపిస్తారని ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడై ఉండి వారు ఈ నెలలో ఏ పనులు ప్రారంభించబోతున్నారో, ఏ బాధ్యతలు వారి ఎదుట ఉన్నాయో, ఏ ప్రయత్నాలు చేయబోతున్నారో వాటన్నిటిలో మీరు తోడుగా ఉండి, ప్రతి దానిలో కూడా మీరు సహాయకుడిగా ఉండి, ప్రతి ప్రయత్నాన్ని సఫలపరిచి, ప్రతి పనిని మీరు జరిగించి ముందుకు కొనసాగిస్తారని నీ బలమైన చేతులకు మా ఆత్మీయ కుటుంబం అంతటిని అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఎంతో భయముతో, ఎన్నో కలవరాలతో, ఎన్నో టెన్షన్స్తో మాటలు విన్నారా? ఎంతమాత్రం భయపడొద్దు. దేవుడు మీ చేయి పట్టుకుని నడిపించబోతున్నాడు. మీ ప్రతి పరిస్థితిని దాటించబోతున్నాడు. ఆయన చేతికి మీ చేతిని అందించండి, అద్భుతంగా మిమ్మల్ని నడిపిస్తాడు. ఈ వాగ్దానం నా కొరికి దేవుడు నాతో మాట్లాడాడన్న వారందరూ కూడా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా అనేక మంది వాక్యం ద్వారా ఆశీర్వదించబడలాగున శ్రమల్లో, శోధనలో ఉన్న వారందరికీ కూడా వాగ్దానం తప్పక షేర్ చేయండి. అనేక మందికి వాక్యాన్ని షేర్ చేస్తూ వాక్య పరిచర్లో పాల్పొందుతున్న మిమ్ములు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.